లక్ష్మి గారు నమస్తే అండి. నమస్కారం అండి లలిత గారు. ఇప్పటి వరకు మనం చాలా ధర్మ సందేహాల గురించి మాట్లాడుకున్నాం. అసలు ధర్మం అంటే ఏంటో ఈరోజు మాట్లాడుకుందాం అండి మనం. ఇప్పుడు ఆడపిల్ల ఉన్నది, ఆ రాజుగారి గురించి చెప్పేసా కాబట్టి ఆడపిల్ల ఉన్నది. ఆడపిల్ల చిన్నతనంలో తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో ఉంటుంది. తర్వాత పుట్టింట్లో ఉండగా ఒక రకంగా, అత్తగారింటికి వచ్చిన తర్వాత ఒక రకంగా తన ధర్మం అంతా కూడా మారిపోతుంది. అవునా? అంటే విధి, చేయవలసినటువంటి విధి అంతా కూడా మారుతుంది. పుట్టింట్లో ఉండగా ఏ విధంగా ఉందో నేను అదే విధంగా అత్తగారింట్లో ఉంటాను అనేటటువంటి ధర్మం కాదు. అవునా? పుట్టింట్లో ఉండేటటువంటిది స్వేచ్ఛ వేరు, ఆడపిల్లకి అత్తగారింటికి వచ్చిన తర్వాత ఉండేటటువంటిది బాధ్యత వేరు. అదో రకమైన బాధ్యత అనేటటువంటిది ఉంటుంది కదా. ఇప్పుడు అత్తగారింటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులనే కాదు, ఇటు అత్తమామల్నే కాదు, తర్వాత పిల్లల్నే కాదు, మరుదుల్ని, ఆడపడుచుల్ని ఎవరికి ఎటువంటి విలువ ఇవ్వాలి అనేది తెలుసుకొని ధర్మాన్ని పట్టుకొని ముందుకు వెళుతూ ఉండాలి. రాములు వారు ఏం చేశారు? రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. అది పురాణ కాలం నుంచి కూడా నేటి కలియుగంలో మన మానవుల వరకు కూడాను గమనిస్తే యుగ యుగాల నుంచి కూడా, పురాణాల్లో కూడా గమనించండి, కృతయుగంలో ఒక రకం, ద్వాపర యుగంలో, ఎప్పుడూ కూడాను యుగాలు మారతాయి కానీ ధర్మం అనేటటువంటిది మారదు. ధర్మం అనేది ఎప్పుడు మారదు. ఆ నీతి, నియమం, ధర్మం అనేటటువంటిది ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. సరే, ఇప్పుడు మన ఆడపిల్ల అత్తగారింటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉండాలి, ఇంటి అత్తగారు మామగారు పట్ల ఏ విధంగా ఉండాలి, భర్తకు ఏ విధమైనటువంటి గౌరవం ఇవ్వాలి, పిల్లలకు ఏ విధంగా బాధ్యతగా చూడాలి, మరుదులు ఆడపడుచుల పట్ల ఏ విధమైనటువంటి ప్రేమానురాగాలను చూపించాలి, వచ్చేటటువంటి అతిథుల పట్ల అతిథి అభ్యాగతులు ఏ విధంగా నిర్వర్తించాలి, ఇటువంటిది ఇవన్నీ కూడా ఎప్పుడు ఏ ధర్మం చేయాలో ఆ ధర్మం. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, ఈ టైంలో మీకు కూడా ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇంట్లో అంతా చుట్టాలు వచ్చి ఉన్నారు మీకు కూడాను. మరి అయినా కానీ ఇక్కడ మీరు కూర్చొని నా ఇంట్లో ఏం జరుగుతుందని టెన్షన్ పడకుండా మీరు ఇక్కడ చేయటం మీ ధర్మం. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడటం ఇది నా ధర్మం. ఇంత పొద్దుపోయింది మరి నేను వెళ్ళాలి అని అనుకోకూడదు. మనం ఇక్కడ ఏ పని చేస్తున్నావో దాంతో నిమగ్నమై చేయాలి. ఇది ధర్మం. ఇంకా తర్వాత ధర్మం గురించి చెప్తే ఎన్ని యుగాలు మారినా, పురాణ కాలం నుంచి కూడా నేటి కలియుగం ధర్మం ఇప్పుడు ధర్మమే కదండి. ఎన్ని యుగాలు మారినా అంతే. ఇప్పుడు మనకి ఒక ధార్మిక సంస్థకి వెళ్తాము, మనకు ధార్మిక సంస్థ అనగానే గుర్తుకొచ్చేటటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం మనకు గుర్తుకొస్తుంది. వారు ఏం రాస్తారు? ధర్మో రక్షతి రక్షిత అని రాస్తారు. అవునా? అంటే ధర్మాన్ని కనుక మనం పట్టుకుంటే ఆ ధర్మం మనం ఎప్పుడూ కూడా వెన్నంటే ఉంటుంది. నువ్వు పక్కవాడు పక్కదారి పోతున్నాడు కదా అని చెప్పి మనం పక్కదారిలో వెళ్ళొద్దు. మనం ఏదైతే గనక ధర్మబద్ధంగా ఉన్నటువంటి దారి ఉన్నదో దాన్ని ఎంచుకున్నామో ఆ పక్క చూపులు చూడకుండా ఆ దారిలో వెళ్ళటం వల్లే మనం సక్రమంగా వెళ్తాము. పక్కదారులు చూస్తూ ఉంటే గుంటలు ఇవన్నీ కూడాను ఉంటూ ఉంటాయి. అవునా? అలా అందుకని చెప్పి మన పెద్దవాళ్ళు నువ్వు ధర్మ మార్గంలోనే వెళ్ళరా, నువ్వు చేసేటటువంటి ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం అంటే ఉద్యోగంలో లంచాలు తీసుకోకుండా ఉండటం, మనం చేయవలసినటువంటి పని. నేను ఒక ఆఫీసర్ని అయినప్పుడు, నేను ఆఫీసర్ కాదండి, ఉదాహరణకు చెప్తున్నాను, నేను ఒక ఆఫీసర్ని అయినప్పుడు నా దగ్గరకు ఒక ఫైల్ వచ్చింది, లలిత గారికి సంతకం పెట్టి నేను ఇవ్వాలి అంటే నాకేమి ఇస్తారండి అని అనకూడదు. ఇది నాకు ధర్మము. ఎందుకు? నాకు గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రైవేట్ సంస్థ, గవర్నమెంట్ సంస్థ ఏదైనా సరే నాకు జీతం అనేటటువంటిది ఇస్తుంది కదా. అది కాకుండా మళ్ళీ ఇంకోటి తీసుకోవడం అని అధర్మం కదా. ధర్మబద్ధంగానే మనకి ఏదైతే ఇస్తారో దాన్ని తీసుకోవడం మనకి మాత్రమే. ఇటువంటివి మనం గమనించుకొని ముందుకు వెళ్ళటం వల్ల మన గరుడ పురాణం చూడండి, భగవద్గీత ఏం చెప్తోంది? భగవద్గీత కూడా అదే చెప్తుంది. ధర్మాన్ని మనం గనక పట్టుకుంటే ఆ ధర్మం మనకి ఎప్పుడు వెన్నంటి కాపాడుతూనే ఉంటుంది. మనకి ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి, అంటే కష్టాలు వస్తుంటాయి. ఏమండి మీరు అడగచ్చు, ధర్మం 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 అని 10 సార్లు అంటున్నారు, ధర్మబద్ధంగా ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయండి? వాళ్ళ జీవితాలు ఏమి సక్రమంగా లేనటువంటి వాళ్ళు నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారండి అని మీరు అడగచ్చు. నిజమే, నాకు కూడా ఉన్నారు తెలిసిన వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ కష్టాలు అనేటటువంటి ఒకటే గుర్తుపెట్టుకోండి, స్పీడ్ బ్రేకర్లు, కష్టాలు అనేటువంటి స్పీడ్ బ్రేకర్లు అంతే. ఆ స్పీడ్ బ్రేకర్ దాటామంటే ఏమైపోతుంది? సాఫీగా వెళ్ళిపోతాం కదా. స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మనం ధర్మాన్ని పట్టు ఉన్నామా లేదా అన్నది మాత్రం భగవంతుడు చూస్తాడు. ఆ స్పీడ్ బ్రేకర్ వస్తుందంటే మనం ఏం చేస్తాం? కొంచెం జాగ్రత్తగా వెళ్తూ ఉంటాము. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందిరా అని చెప్పి కొంచెం స్లో చేస్తాం. బ్రేక్ వేస్తారు కదా. అదొక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది కదా అని జంప్ చేయకూడదు, కాస్త అక్కడ బ్రేక్ వేసి నెమ్మదిగా వెళ్ళాలి. అది కష్టాలనే స్పీడ్ బ్రేకర్లు. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే కనుక మనం ఎప్పుడు ఎక్కడ ఏ క్షణంలో కూడాను ఏ పరిస్థితుల్లో ధర్మం అనేటటువంటి దాన్ని వదిలిపెట్టము. అత్తగారు అమ్మ అవుతుందా, కోడలు కూతురు అవుతుందా అంటారు. కానీ ఇప్పుడున్న కొన్ని పరిస్థితుల్లో కొందరి ఇంట్లో నేను అలా చూశాను, కానీ ఆ మనస్తత్వాలు మాత్రం ఇంకా మారట్లేదు. ఎలా అవుతారో అవ్వరు కదా. అత్తగారే, కోడలే మారచ్చంటారా, మారతాయంటారా?
అది వాళ్ళ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుందండి. అత్తగారు ఒక కోడలు నా ఇంటికి, నా కూతురు వేరే ఇంటికి వెళ్ళింది, కూతురు ఉంటే, లేదు నా కూతుర్లు లేరు అనుకున్న పక్షంలో వేరే ఇంటి ఆడపిల్ల, నేను ఎట్లా అయితే ఈ ఇంటికి ఆడపిల్లగా వచ్చానో అదే విధంగా వచ్చింది కదా ఈ బిడ్డ, నాకు బిడ్డలు లేని లోటు తీరుస్తోంది అని చెప్పి మురిపంగా చూసుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో. అలాగని నేను పడ్డ బాధ ఇది ఎందుకు పడకూడదు అని చెప్పి పైకి అలాంటి వాళ్ళు నాకు ప్రత్యక్షంగా తెలుసు. బయటికి పోయి మైకులు పెట్టి శుభ్రంగా స్పీచ్లు ఇస్తుంటారు, ఇంటికి వచ్చి కోడల్ని మాటలతో సూదులతో పొడుస్తుంటారు. చాలా మందిని చూసాం, అటువంటి వాళ్ళు ఉన్నారు. బయటికి పోయి స్పీచ్లు ఇవ్వటం, ఇంటికి వచ్చి కోడల్ని ఇచ్చేయటం. ఇంట గెలిచి రచ్చగలవమన్నారు, అంతేనా? ముందు ఇంట్లో ఉన్నటువంటి పిల్లని చక్కగా చూసుకుంటే నీ కూతురు ఎవరింటికి పోయిందో ఆ కూతురు సుఖపడుతుంది. నా కూతురు లేదండి, నాకేం పర్వాలేదండి అని అనుకున్న పక్షంలో మనకే రేపొద్దున అది ఎదురవుతుంది, అంతేనా? కర్మఫలం అనేటటువంటిది ఎవరిని వదులుతుంది? ఎవరిని వదలదు. మనం చేసుకున్నటువంటి కర్మ పొద్దున్న చేసింది రాత్రికి అనుభవించవలసిందే, అందులో ఆ సమస్య ఏమీ లేదు. అయితే కొన్ని కర్మలు మటుకు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అంటారు. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపం ఏదైతే ఉందో ఆ కర్మఫలాన్ని మటుకు మనం ఇప్పుడు రోగ రూపంలో మనం అంతా కూడా అనుభవిస్తుంటాం. అయితే మీరు అడిగిన ప్రశ్నకి మటుకు కోడలు కూతురు అవుతుందా అంటే అది ఖచ్చితంగా నేటి సమాజం చాలా వరకు మారింది. పూర్వపు వాళ్ళు ఏంటంటే అత్తగారు తినంగా మిగిలితే పెట్టినటువంటి వాళ్ళని కూడా ఉన్నారని పూర్వీకులు మా పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట. ఏంటి, వాళ్ళందరూ తిన్న తర్వాత తినాలి వీళ్ళు. అందుకని ఏం చేసేవాళ్ళు అంటేటండి, మగవాళ్ళు ఆ భర్తలు ఇస్తట్లో వడ్డించుకునే దాంట్లో ఆయనకి ఇంతే కావాలి కూర, ఇంత వేయించుకునేవాట. భార్య మీద మళ్ళా భార్యకి ఉండదని భార్య మీద ప్రేమతో ఇంత వేయించుకొని, అమ్మో నాకు ఇది ఎక్కువైపోయిందమ్మా, నేను తినలేనమ్మా అని చెప్పి వదిలేసేవాళ్ళట. ఎవరి కోసం? భార్య కోసం. అమ్మా నా భార్య కోసం పెట్టు అంటే గనక పెట్టేవాళ్ళు కాదుట. నువ్వు ముందు తిను, మేము తినద్దా ఏంటి, మిగిలితే చూద్దాంలే అనేవాళ్ళట. అందుకని చెప్పి ఆ మాట పై కనకుండా మాటతో కాకుండా చేతతో చేసి చూపించేవాళ్ళట. అదే అంటే వాళ్ళు చూడండి, వాళ్ళు తిన్న దాంట్లోనే తినేవాళ్ళన్న మాట విన్నాను చూసారా, దానికి కారణం ఇదే. ఇప్పుడు కూడా నాకు కొంతమంది తెలుసండి అలా తినేవాళ్ళు ఉంటారు, కరెక్టే, అది ఉంటారు, ఇప్పటికీ కూడా ఉంటారు. అయితే వాళ్ళ యొక్క ఇద్దరి అత్తగారి పట్ల మరి కూతురు కోడలు కూడాను నా తల్లి లాంటిదే అని చెప్పి అనుకోవాలి కదా. కాఫీలో కొంచెం పంచదార ఎక్కువైతే తాగు అని తల్లినైతే అంటుందా? అనదుగా. నీ కాఫీ నువ్వు పెట్టుకో అని అంటుందా? అనదుగా. నీ టీ నువ్వు పెట్టుకో అంటుందా? అనదుగా. మరి అత్తగారు అనేటటువంటి భావన లోపల ఉండబట్టి కదా ఈ అమ్మాయి అయినా అట్లా రెండు చేతులు వాయిస్తే గానీ చప్పట కాదన్నట్టుగా ఇట్లా ఇద్దరు కూడా రెండు వైపుల నుంచి కూడా ఉంటుందండి. ఒకవేళ కోడలు నిద్ర లేకపోయినా కూతురు నిద్ర లేకపోతే తల్లి ఎలా ఫీల్ అవుతుందో అలాగే అత్తగారు ఫీల్ అయ్యి, ఒకవేళ అత్తగారు ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, మన కోడలు అమ్మ అంటే మనం ఎలాగో అలాగే అత్తగారు అన్నా కూడా తీసుకోలేదనుకోండి, చాలా మట్టుకి సమస్యలు ఏమి ఉండవండి. సమస్యలే ఉండ. అమ్మ అంటుంది ఒకటే మాట అనుకుంటే గనక ఈ కోడలు అత్తగారు గనక ఈ కోడలు అంటే నన్ను నా తల్లి అయితే అందా అనుకుంటే అప్పుడు సమస్య ఉంది, సమస్య రాదు. అట్లాగే నా కూతురు లాంటిదే, పాపం కష్టపడింది కదా. అంట్లో ఇవాళ అందరూ ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూ బయటకు వెళ్ళి ఉద్యోగాలు వ్యాపారాలు చేసొస్తున్నారు కదా, ఇంటా బయట చేసొస్తుంది, పాపం అలిసిపోయింది బిడ్డ అని అత్తగారు కూడా అనుకుంది అనుకోండి, అప్పుడు సమస్య ఉంది, సమస్య ఏమీ రాదు. అయితే ఒక్క మాట గట్టిగా చెప్పుకోవచ్చండి మనం. చాలా వరకు నాకు తెలిసి 60% వరకు 50-60% వరకు మటుకు పూర్వపు కంటే పరిస్థితులు మారాయి, చాలా మారాయి. ఎందుకంటే నా చిన్నతనం నుంచి అప్పటి నుంచి కూడా నేను చూస్తున్నప్పటికీ ఈ నేటికి చాలా మార్పులు వచ్చేసాయి ప్రతి దాంట్లో కూడా. మనం ఇంకా మారాలేమో, ఇంకా మారాలి, ఇంకా ఉందిగా, ఇంకో మరి 100% 100% రావాలిగా. మరి మార్కులు మా ఎగ్జామ్లో అయితే 100% రావాలి, ఇక్కడికి వచ్చేసరికి 60% అంటే ఎట్లా, సరిపోదుగా. సరే లక్ష్మి గారు, థ్యాంక్స్ అండి.